నూతన విద్యా విధానం చాలా చారిత్రాత్మకం. సందేశం ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. అంచెలంచెలుగా మనం ఏ రకంగా వెళ్ళవచ్చు అన్నదానికి ఒక ఉదాహరణగా మరి తీసుకునేటట్టుగా నేను ఒక లెక్చరర్గా విభిన్నంగానే ఉన్నాను. ఆ రోజుల్లో మరి యాజమాన్యాలు సమరసాన్ని చేయకుండా పక్కన పెట్టినట్లయితే మా స్టూడెంట్స్ 18 సెప్టెంబర్ 2024 కరీంనగర్. విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, ప్రత్యేకంగా నూతన విద్యా విధానంలో చాలా చక్కటి మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా అందరికీ విద్య అందేటట్లుగా ప్రణాళికను రూపొందించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సౌజన్యంతో నిర్వహించినటువంటి నూతన విద్యా విధానం సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు సమాజంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయని, ప్రత్యేకంగా విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడమే కాకుండా వాటిని అమలుపరిచి అత్యుత్తమంగా ఉద్యోగంలో కొనసాగి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను పాటించి విద్యార్థులకు చాలా చక్కగా బోధించి భావి పౌరులుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. మరియు నిపుణుల ద్వారా రూపొందించబడిన నూతన విద్యా విధానం భారతదేశ విద్యా వ్యవస్థకు ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు అని అన్నారు. రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేస్తున్న తనకు పట్టభద్రులందరూ ఐక్యంగా ఉండి మద్దతు ఇవ్వాలని కోరారు. అధ్యాపకులకు ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా, ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరియు అన్ని రకాలుగా అధ్యాపకుల వృత్తి అభివృద్ధికై తోడుంటానని, మీ సమస్యల పరిష్కారం కొరకు ఎల్లప్పుడూ గలం విప్పుతానని వారు చెప్పారు. అధ్యాపకుల వృత్తికి వన్నె తెస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని పలు కళాశాలల యాజమాన్యాలు మరియు అధ్యాపకులు ఘనంగా సత్కరించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీజెన్ ఏ జిల్లా ప్రతినిధులు ప్రభాకర్ గౌడ్, వెంట్ అధ్యాపకులు సంఘం ప్రతినిధులు మాసం రత్నాకర్ రెడ్డి, రాజేశ్వర్, టీపీడీఎం ఏ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్ మరియు పలువురు కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు మిత్రులారా, మీరు 1, 2 అని కాదు, ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించి ఆ గ్రాడ్యుయేట్ ని మన అవేర్నెస్ కల్పించి ఆ ఓటింగ్ దిశగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీకు హెల్త్ స్కీమ్స్ పట్ల కావచ్చు, మీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, టర్మినేషన్ విషయంలో కావచ్చు, తప్పకుండా మీకు బాధ్యతగా నేను నిలుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే మరి వేదిక పైన మా మిత్రులు కూడా నిజానికి స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ రాక 3-3.5 సంవత్సరాల నుంచి రీఇంబర్స్మెంట్ లాగా కళాశాల నడపలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి మా డిగ్రీ కళాశాల యాజమాన్యాలు. అట్లాగే పీజీ, ఇంజనీరింగ్, ఈవెన్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను. ఎలక్షన్ డేట్కి ముందే ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల బకాయిలో కనీసం సగం బకాయిలు ప్రభుత్వంతో చర్చించి ఇప్పించేలాగా నేను కృషి చేస్తానని చెప్పేస్తున్నాను. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 99% కాంగ్రెస్ పార్టీ నుంచే మనకు టికెట్ వస్తున్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం గారితో చర్చించి ఎలక్షన్ బిఫోరే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార దిశగా నేను చర్చిస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అందులో తిరిగి లేకుండా చెప్తున్నాను, ఎవరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. ఇందులో వెనుకంజ వేసే ప్రసక్తి లేనే లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. కాబట్టి వేదిక పైన మిత్రులకు మళ్ళీ చెప్తున్నాం, స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్స్ కావచ్చు, మనకు 5 ఎన్ఓసి కావచ్చు, ప్లే గ్రౌండ్ విషయంలో కావచ్చు, ప్రతి సంవత్సరం శానిటరీ స్ట్రక్చరల్ సర్టిఫికేట్స్ పేరు కావచ్చు, తర్వాత అప్లికేషన్ పరిక్రియ కావచ్చు, ఇంటర్ ఫీజ్ ఫిక్సేషన్ విషయం కావచ్చు, ఇవన్నిటి గురించి నాకు పరిపూర్ణమైన ఐడియా ఉంది. ఏ ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు కేజీ నుంచి పీజీ విద్య గురించి ఒకసారి ఐడియా ఉందా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ
మీకు బాసలుగా నిలిచిన ఎమ్మెల్సీని ఇంతవరకు మీరు చూడలేదు, ఇప్పుడు మీరు చూడబోతుంటారు. కాబట్టి మిత్రులారా, మీ పక్షాన నేను తప్పకుండా మరి ప్రభుత్వంతో చర్చిస్తాను. మీ గొంతుకునే శాసన మండలిలో ఆ పెద్దల సభలో ఎవరైతే ఉండాలో వారిని నిలపండి. పెద్దల సభలో ఎవరుంటే బాగుంటుంది మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. రొటీన్ గా మరి ఏమాత్రం సమాజం పట్ల, ఏమాత్రం ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన లేని వాళ్ళని పెద్దల సభలకు పంపించి మరి ఇక సమాజాన్ని మనం ఏ దశకు తీసుకెళ్తాం. కాబట్టి మిత్రులైన మీరు తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి మేధావులు పెద్దల సభలో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మరి విద్యా వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాకు, నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న నన్ను మీరు ఖచ్చితంగా ఆ శాసన మండలికి పంపిస్తారని ఆశిస్తున్నాను. నిరుద్యోగుల పట్ల కూడా మరి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు, కానీ ఖచ్చితంగా ఇవాళ గ్యారెంటీ లేదు. యూపీఎస్సీ ఎంత సిస్టమేటిక్ అయితే జాబ్స్ వస్తున్నాయో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ నోటిఫికేషన్ వస్తే మన రిక్రూట్మెంట్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. నేను అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఏ సంవత్సరం అయితే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుందో చెప్పి తూచా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి నిరుద్యోగులకు నేను బాధ్యతగా ఉంటానని చెప్పేసి తప్పకుండా నేను కోరుతున్నాను. అట్లాగే ఇవాళ ఉద్యోగులకు కూడా మరి వాళ్ళ డిఏలు ఆల్మోస్ట్ 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగులు గవర్నమెంట్ లేకపోయినా చెప్తున్నాను, మిత్రులందరూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ బిఫోరే ఖచ్చితంగా 3 డిఏలు క్లియరెన్స్, ఎలక్షన్ బిఫోరే కనీసం 3 డిఏలు క్లియరెన్స్ అయ్యే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పేసి ఇవన్నీ ఊరికి అంటున్న మాటలు కాదు. ఇప్పటి వరకు నా మొత్తం 34 సంవత్సరాల జీవితంలో అందరినీ ఖచ్చితంగా చేస్తున్నాను. మా పిల్లలకు, స్టూడెంట్స్కి ఏ మాట ఇచ్చానో అది నెరవేర్చాను, పేరెంట్స్కి ఏ మాట ఇచ్చానో అది నెరవేర్చాను, ఎంప్లాయీస్కి ఏ మాట ఇచ్చానో అది నెరవేర్చాను. మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తిరగడం, తర్వాత యూటర్న్ తీసుకోవడం అనేది నా జీవితంలో లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను, అయితే కాంటెస్టెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని చెప్పేసి మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత మీకు నిత్యం మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి నేను చెప్పినే కాకుండా ఇంకో ఎన్నో సమస్యలు ఇవాళ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. మీకు నిన్న మొన్న ఇది ఒక హాట్ టాపిక్ గా ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి మరి ఇవాళ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఓకే అన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రం ఆలోచించడంలో పడ్డ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉండాలి? 5+3+3+4 స్కీమ్. ఓకే, 5+3, 3 అంటే 3, 4, 5, ఇంకొక 3 అంటే 6, 7, 8, 4 అంటే 9, 10, 11, 12, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు లాస్ట్ +4 అన్నాడు. ఓకే, ఫస్ట్ 5 అంటే ఏంటి? నర్సరీ నుంచి సెకండ్ వరకు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ 5. 3 అంటే 1 to 3, మళ్ళీ 3 అంటే మళ్ళీ 4. ఇది ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. దీనిలో పాఠశాల యాజమాన్యాలు వదిగా ఉంచపడలేదు, కళాశాల యాజమాన్యాలు కూడా వదిగా ఉంచపడలేదు. ఖచ్చితంగా 11, 12 ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు 9, 10 రన్ చేసుకునే వెసులుబాటుతో మనం పోరాడదాం. ఎవరైతే 9, 10 రన్ చేస్తున్న స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళకి 11, 12 రన్ చేసుకునే ఎక్స్టెన్షన్లు కూడా మనం కల్పిస్తాం. కాబట్టి దీనిలో యాజమాన్యాలు భయపడాల్సింది కాదు, మేము స్కూల్సే నడిపిస్తున్నాం. ఎలా? మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.